ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు చూస్తుంది సీ క్లిప్ బ్రిడ్జ్ రెండవ భాగం. గత శనివారం మేము ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఒక భాగంలోనైతే ఎక్కువ మంది లెంత్ ఎక్కువ చూడరని చెప్పేసి 2 భాగాలుగా ఇది అప్లోడ్ చేద్దామని ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇది రెండవ భాగం. మొదటి భాగంలో మీరు చూసింది పారాషూట్స్ గురించి, ఇది రెండో భాగం బీచ్ ఏరియా, అలాగే సీ క్లిప్ బ్రిడ్జి. ఈ 2 భాగాలు చూస్తారు. దాదాపు ఇక్కడ గంట సేపు పిల్లలందరూ కూడా ఆడుకున్నారు. ఈ ప్రాంతాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ వాతావరణాన్ని బట్టి, అలాగే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చాలా గ్రీనరీగా అద్భుతంగా ఉంటుంది. ఇది మన బీచ్లు కూడా బాగుంటాయి, కానీ ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అందుని బట్టి ఇది కూడా మీరు చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా దాదాపు ఇక్కడ ఒక గంట సేపు ఆడుకున్నారు. బీచ్ ఒడ్డున సముద్రంలోకి అయితే లోపలికి దిగలేదు, కానీ ఊరికే అంచున ఒడ్డు ఆ పక్కన ఏదో చిన్న పిల్ల కాలువలాగా ఉంటే దాంట్లో వారు ఆడుకుంటూ ఉన్నారు. ఒక గంట అయిన తర్వాత మేము ఈ బ్రిడ్జి ప్రాంతానికి బయలుదేరటం జరుగుతుంది. ఈ బీచ్ ప్రాంతం చాలా బాగుంటుంది, చూడండి. Australia, Sydneyలో మమ్మీ డాడీ ఇన్ ద బీచ్. అటు చూడండి డాడీ. అక్కడి నుంచి బయలుదేరి మరి బ్రిడ్జ్ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా చాలా గ్రీనరీగా చక్కగా అందంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా వెళ్ళేటప్పుడు పెద్ద అరణ్యం అన్నమాట ఇదంతా, కానీ రూట్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ఈ రూట్లో ఎంత స్పీడ్ వెళ్ళాలో మరి సైడ్ బోర్డ్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ 80 వెళ్ళాలా, 100 వెళ్ళాలా, 110 వెళ్ళాలా, 120 వెళ్ళాలా అనేది రాసి పెట్టి ఉంటుంది. రోడ్డు మీద ఆ పక్కన ఉన్న బోర్డు స్పీడ్ని బట్టి మాత్రమే అక్కడ వెళ్ళాలి. ఇదిగో ఎంటర్ అయ్యాం చూడండి. సీ క్లిప్ బ్రిడ్జి అంటే ఇది. ఈ బ్రిడ్జి మీద దాదాపుగా ఒక పావుగంట ప్రయాణం ఉంటుంది. ఈ పావుగంట ప్రయాణం కూడా దాదాపు బ్రిడ్జి చివరికి వెళ్ళి కారు పార్కింగ్ చేసి మరలా మేము వెనక్కి వచ్చాము. ఇది చూడండి, ఇది బ్రిడ్జి సముద్రం ఒడ్డున అలాగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన విజయవాడలో కట్టిన కొత్త బ్రిడ్జి ఒకటి కృష్ణా బ్యారేజ్ దగ్గర కట్టిన బ్రిడ్జి లాగా ఉంటుంది, కానీ వాతావరణం అక్కడ పరిస్థితులను బట్టి ఇంకా బాగుంటుంది ఈ బ్రిడ్జి.
అందుకని బ్రిడ్జిలోనికి మరి లాస్ట్ టైము పిల్లలు వెళ్ళారు, మా కోసమని మరలా ఇక్కడికి వెళ్ళటం జరిగింది. సీ క్లిప్ బ్రిడ్జి ఇది చూడండి. ఒక పక్క కొండ, ఒక పక్క సముద్రం. ఇది పర్యాటక కేంద్రాలు కనుక ఎక్కడ చూసినా కూడా పర్యాటకులను ఆకర్షించడానికి కావలసిన ప్రతిదీ కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. మరి వాష్రూమ్స్ ఉంటాయి, అలాగే డస్ట్బిన్లు ఉంటాయి, తర్వాత పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఎవ్రీథింగ్ సమస్తం ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేస్తుంది. అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. తర్వాత స్నాక్స్ అవి కూడా మనకి కావాల్సినవి తీసుకోవడానికి అవకాశం అక్కడ ఉంటుంది. అన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు మరి ఇది పర్యాటక కేంద్రానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుందేమో, వాళ్ళన్నీ ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతానికి వెలుపల సీ క్లిప్ బ్రిడ్జి. ఈ ప్రాంతం చాలా చాలా బిజీగా, రద్దీగా, అలాగే కార్లు కూడా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు వాక్యంలో ప్రభు ఒక మాట గుర్తొస్తుంది. ఆకాశమును ఆయన మహిమను, భూమి ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి అని చెప్పేసి ఒక మాట. నిజమే, భూమి చూసినప్పుడు ఇక్కడ ప్రకృతి, అక్కడ దేవుని సృష్టి, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆయన చేతి పని ఎంత గొప్పదో అన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్క దేశం, ఒక్కొక్క వాతావరణం, ప్రభువు భిన్నంగా మరి ప్రతిదాన్ని చేయటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. చాలా అద్భుతంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని సృష్టి. ఆయన పనితనం యొక్క గొప్పతనం, నైపుణ్యత మనకి అర్థమవుతూ ఉంటుంది. చివరి వరకు చూడండి, బాగుంటుంది. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆస్ట్రేలియా మా ప్రయాణంలో దేవుని కృప తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్న మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.